హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అందరికీ ఎంతో ఇష్టమైన చికెన్తో చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చెప్తాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మన ఇంట్లో మనం ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న మసాలాలతో టేస్టీగా స్పైసీగా సూపర్గా చేసుకోవచ్చు ఈ బిర్యానీని. ఒక్కసారి ఇలా చేసుకున్నామంటే అసలు రెస్టారెంట్ బిర్యానీ కన్నా కూడా మందే చాలా బాగుంటుంది. హెల్తీగా ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దీనికోసం చికెన్ని చెస్ట్ పీసులు, లెగ్ పీసులు పెద్ద ముక్కలుగా తెచ్చుకోవాలి. ఇవి నీట్గా కడుక్కొని ఒక గిన్నెలో ఒక 1/2 కేజీ వరకు తీసుకోవాలి. చికెన్కి సరిపడా సాల్టు, కారం 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. కారం స్పైసీగా ఉందా లేదా చూసుకొని వేసుకోండి. స్పైసీ అయితే 1 స్పూను, స్పైసీగా లేకపోతే 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. కొంచెం పసుపు, జీరా పౌడర్, కొరియాండర్ పౌడర్, బిర్యానీ మసాలా, గరం మసాలా, పెప్పర్ పౌడర్ ఇవన్నీ కూడా 1 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక ఇందులో కట్ చేసేసుకున్న పచ్చిమిర్చి, నీట్గా కడుక్కొని క్లీన్ చేసేసుకున్న కొత్తిమీర, పుదీనా ఆకులు వేసుకొని పెరుగుని మనం మరీ పుల్లగా లేకుండా మరీ చప్పగా లేకుండా ఉన్నది వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇది కూడా మనం ఫ్రెష్గా నూరుకున్నది వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసుకున్నాక ఫ్రై చేసేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. మనం ఈ ఆనియన్స్ని ముందు రోజే ఫ్రై చేసేసి పెట్టుకున్నామంటే కొంచెం త్వరగా ఈజీగా అయిపోతుంది. 2 ఇలాచీ కూడా వేసేసుకొని ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇవంతా బాగా కలుపుకొని మనం 1 అవర్ అయినా కానీ లేకపోతే 2 అవర్స్ అయినా పక్కన పెట్టేసుకోవాలి. లేకపోతే ఫ్రిడ్జ్లో అయినా పెట్టేసేసుకోవచ్చు. ఇవన్నీ కలుపుకున్నాక ఇందులో నెయ్యి, ఆయిల్ 2 వేసుకోవాలి. మనం తీసుకున్న చికెన్ బట్టి నెయ్యి, నూనె వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. నిమ్మరసం కొంచెం పిండుకున్నామంటే చికెన్ సాఫ్ట్ అయ్యి చాలా చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా ఇలా వేసుకున్నాక మొత్తం బాగా కలుపుకొని 2 అవర్స్ మ్యారినేట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక పాత్రలో కానీ ఒక కడాయిలో కానీ వాటరు తీసుకోవాలి. వాటర్కి లెక్క ఏం లేదండి, ఎందుకంటే మనం బిర్యానీ రైస్ ఉడికించుకొని మళ్ళీ పక్కన తీసుకుంటాం కాబట్టి. బిర్యానీ ఆకులు, స్టార్ పువ్వు, స్టార్ అనాస, బ్లాక్ ఇలాచీ, ఇలాచీ, దాల్చిన చెక్క, జాజికాయని కొంచెం పగలగొట్టి చిన్న ముక్క వేసుకోవాలి. షాజీరా, లవంగాలు, కట్ చేసేసుకున్న పచ్చిమిర్చి వేసేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను, సాల్టు 1 టీ స్పూన్. వాటర్లో మనం ఉప్పు సరిపోయిందా లేదా చూసుకోవచ్చు, అందుకని దానికంటూ కొలతలు లేకుండా చెక్ చేసేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకున్నాక బాగా కాగనివ్వాలి, అంటే బాగా వేడిగా ఉండాలి. అప్పుడు నానబెట్టుకున్న బాస్మతి రైస్, కడిగి 1 అవర్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఇలా ఈ బియ్యాన్ని మనం హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈ రైస్ని, ఈ రైస్ మనకి 70% కానీ 80% కానీ ఉడికితే సరిపోతుంది. దాదాపు 70% ఉడికితేనే సరిపోతుంది, ఎందుకంటే మనం దమ్ చేస్తాం కాబట్టి. మరీ ఎక్కువగా ఉడికిందంటే మనకి బియ్యం ఇరిగిపోతుంది, బాస్మతి రైస్ కాబట్టి. అందుకని 70% ఉడికేంత వరకు చూసుకోవాలి. ఇలా మనం చికెన్ని 2 గంటలు మ్యారినేట్ చేసేసుకుంది ఒక పెద్ద పాత్రలో వేసుకొని ఈ రైస్ని ఒక స్టెయినర్తో మనం లేయర్లా వేసుకోవాలి. ఇలా ఫస్ట్ లేయర్గా వేసుకున్నాక ఫ్రై చేసేసుకున్న ఆనియన్స్, కుంకుమ పాలు వేసేసుకోవాలి. వేడి పాలల్లో కుంకుమ పువ్వు వేసామంటే కలర్ వస్తుంది. ఇవన్నీ వేసుకున్నాక మళ్ళీ సెకండ్ లేయర్గా మళ్ళీ రైస్ తీసేసుకొని ఫ్రై చేసేసుకున్న ఆనియన్స్ వేసేసుకోవాలి. మళ్ళీ కుంకుమ పాలు వేసేసుకొని మనం తీసుకున్న రైసు చికెన్ క్వాంటిటీని బట్టి టైము అడ్జస్ట్ చేసుకోవాలి. పర్టికులర్గా ఇంత టైంలో అయిపోతుందని ఏం లేదు, మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి చెక్ చేసుకోవడమే. మనం ఎక్కువగా తీసుకున్నామంటే
20 మినిట్స్ అయినా పడుతుంది. అదే మనం కొంచెం తక్కువగా చేసుకున్నామంటే 10 మినిట్స్లో అయిపోతుంది. ఇలా అంతా ప్రిపేర్ చేసేసుకున్నాక కొంచెం నెయ్యి కూడా వేసేసుకొని గరం మసాలా ఏదైనా ఉంటే కావాలంటే వేసుకొని టిష్యూ పేపర్లు కానీ గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ చుట్టూ పెట్టుకోవచ్చు. నేను టిష్యూ పేపర్ పెట్టేసేసుకొని ఇలా దమ్ చేసేసుకున్నాను. ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆ తర్వాత ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని దమ్ చేసేసుకోవాలి. ఎక్కువగా హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు, ఎందుకంటే మాడిపోతుంది. అందుకని ఒక 5 మినిట్సే పెట్టుకొని తర్వాత సిమ్లోనే దమ్ చేసేసుకోవాలి. టైం ఉండి మనం చికెన్ని ముందు రోజు మ్యారినేట్ చేసేసుకుంటే ఇంకా సాఫ్ట్గా జ్యూసీగా చాలా బాగా వస్తుంది. టైం లేదనుకుంటే ఇలా 2 గంటలు మ్యారినేట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా పూర్తిగా ఉడికాక మనం మూత తీసి చెక్ చేసేసుకుంటే రైస్ ఉడికిందా లేదా తెలిసిపోతుంది. ఇలా స్లోగా చికెన్ పీసెస్ని పైన మొత్తం కలుపుకోవాలి. మసాలా అంతా కలుపుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉండే చికెన్ దమ్ బిర్యానీ రెడీ. ఇలా మన ఇంట్లో మనం ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అసలు ఇలా చేసుకున్నారంటే అసలు రెస్టారెంట్ ఫుడ్ కన్నా కూడా ఇంట్లోనే ఇష్టపడతారు, అంత బాగుంటుంది. స్పైసీగా టేస్టీగా సూపర్గా ఉంటుంది ఈ బిర్యానీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఐ హోప్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.